విక్రమ్ ఒక ఎత్తైన కొండపై ఒంటరిగా నివసించే వేణుగాన విద్వాంసుడు. అతని సంగీతం ఎంత మధురంగా ఉంటుందంటే అడవిలోని పక్షులు కూడా పాడటం ఆపి అతని వేణువును వింటాయి. ఒక సంధ్యా సమయంలో విక్రమ్ వాయిస్తున్న రాగానికి ముగ్ధురాలై ఆకాశం నుండి ఒక వెలుగు కిందకు దిగింది. అది అప్సరస కాదు, మేఘాల లోకానికి చెందిన వర్షిణి. ఆమె శరీరం గాలితో చేసినట్టుగా పారదర్శకంగా నక్షత్రాల కాంతితో మెరుస్తూ ఉంటుంది. వర్షినికి మనుషుల లోకం అంటే భయం, కానీ విక్రమ్ సంగీతం ఆమెను కట్టిపడేసింది. ప్రతిరోజు సూర్యాస్తమయం వేళ ఆమె మేఘంలా అతని చుట్టూ తిరుగుతూ అతని పాటలో లీనమయ్యేది. ఒకరోజు విక్రమ్ తన వేణువుని ఆపి, "నువ్వెవరు? గాల్లో ఎందుకు దాక్కున్నావుకున్నావు?" అని అడిగాడు. ఆమె ప్రత్యక్షమైంది. వారి మధ్య మాటల కన్నా మౌనమే ఎక్కువున్నా అది ఒక గాఢమైన బంధంగా మారింది. కానీ ఆమె గాలిబిడ్డ, అతను మట్టి మనిషి. వర్షిని తన లోకాన్ని వదిలి భూమిపై ఉండాలంటే ఆమె తన దివ్య కాంతిని త్యాగం చేసి ఒక సాధారణ మనిషిగా మారాలి. విక్రమ్ మీద ఉన్న ప్రేమతో ఆమె తన రెక్కలను గాలికి వదిలేసి మనిషిగా అతని ముందు నిలబడింది. "ఇప్పుడు నీ సంగీతం వినడానికి నా దగ్గర రెక్కలు లేవు, కానీ నీతో నడవడానికి పాదాలున్నాయి" అని చెప్పింది.